గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు సిద్దిపేట పట్టణాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షానికి పట్టణంలోని శ్రీనగర్ కాలనీ నీట మునిగింది. దీంతో కాలనీలో రోడ్లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు కాలనీలో నిలిచిన నీటిని తొలగించడానికి చర్యలు చేపట్టారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని కోమడి చెరువు నిండుకుండం తలపిస్తుంది. దీంతో కోమడి చెరువు మత్తడి పారుతోంది. ఎడతెరపని వర్షం కారణంగా పైన వరద కారణంగా సిద్దిపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీ అదేవిధంగా పైనున్నటువంటి కాలనీ అన్నీ కూడా జలమలైపోతున్న సందర్భంగా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఇటు మున్సిపల్ అధికారులు ఇటు మా కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై రెవెన్యూ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది మా పోలీస్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మనం కూడా గమనించుకుంటే పైనుంచి వరద వస్తూ ఉంది, దాన్ని కంట్రోల్ ఎవరు కూడా చేయలేదు. ఎప్పటికప్పుడు సిద్దిపేటలో ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో అన్ని జేసీబీలు పెట్టినాం, అన్ని కాలువలన్నీ కూడా సాఫ్ చేస్తూ ఉన్నాం. చెరువులలో పూర్తిగా నీటి మట్టం పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. గత 2 రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల దృష్ట్యా ఏవైతే చెరువులు నిండి పైన ఉన్న చెరువులన్నీ నిండి కోమటి చెరువులోకి వరద పోటెత్తుతుండటం వల్ల కాలనీస్ అన్ని జలమయమవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారిని వారు కాపాడుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మాకు ఆల్రెడీ ఎమర్జెన్సీ నంబర్ మేము ఆల్రెడీ ఇచ్చాము, మీకు ప్రెస్ నోట్ ఇచ్చాము. ఆ నంబర్కి డయల్ చేసి ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే మాకు తెలుపవలసిందిగా కోరుతున్నాం.